వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నోఎఫ్ బిజినెస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం సిల్చర్ టెక్నాలజీస్ లిమిటెడ్ గురించి. బట్ అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మరి టాపిక్లోకి వెళ్దామా? సిల్చర్ టెక్ అనేది గుజరాత్లో ఉన్న ఒక ప్రధాన ట్రాన్స్ఫార్మర్ తయారీ సంస్థ. ఈ కంపెనీ 1990లో స్థాపించబడింది. ప్రస్తుతం భారత్లో అగ్రగామిగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ తయారీదారులలో ఒక స్థానాన్ని దక్కించుకుంది. ఈ కంపెనీ ప్రధానంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, పవర్ ట్రాన్స్ఫార్మర్స్, సోలార్ మరియు విండ్ అప్లికేషన్ ట్రాన్స్ఫార్మర్స్ తయారు చేస్తుంది. పవర్ డిస్ట్రిబ్యూషన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు మరియు అంతేకాకుండా ఇండస్ట్రియల్ రంగాలలో కూడా సిల్చర్ ఉత్పత్తులు విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. తక్కువ కాలంలో రెన్యూవబుల్ ఎనర్జీ డిమాండ్ పెరగడం వలన సిల్చర్ ఆర్డర్లు కూడా పెరుగుతున్నాయి, కానీ మార్కెట్లో స్థిరమైన వృద్ధి కూడా చూపిస్తుంది. అంతేకాకుండా స్టాక్లో కొంత వెలాటిలిటీ కూడా ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. లాంగ్ టర్మ్ అనాలిసిస్ ప్రకారం భారత్లో సోలార్, విండ్, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. దాంతో సిల్చర్ టెక్ కి పెద్ద అవకాశాలు కూడా ఉన్నాయి. కంపెనీ ఎగుమతి వ్యాపారాన్ని కూడా విస్తరిస్తుంది. అందువల్ల గ్లోబల్ స్థాయిలో కూడా వృద్ధి ఆశించవచ్చు. ఇక మార్కెట్ ధర విషయానికి వస్తే మార్కెట్లో సిల్చర్ టెక్ స్టాక్ ధర ప్రీమియం స్థాయిలో ట్రేడ్ అవుతుంది, ఎందుకంటే కంపెనీ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫైనల్లీ సింపుల్ గా చెప్పాలంటే సిల్చర్ టెక్ అనేది పవర్ మరియు రెన్యూవబుల్ రంగానికి వెన్నుముకలా ఉండే ట్రాన్స్ఫార్మర్ కంపెనీ. భవిష్యత్తులో రెన్యూవబుల్ ఎనర్జీ బూమ్ వలన సిల్చర్ టెక్ ఇన్వెస్టర్లకు మంచి దీర్ఘకాల విలువ సృష్టించగలదని కూడా స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి ఈ వీడియోలో సిల్చర్ టెక్ కంపెనీ గురించి తెలుసుకున్నారు. మరొక వీడియోలో మరొక కంపెనీ డీటెయిల్స్ తో మీ ముందుకు వస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మీకు ఏదైనా కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మేము ఆ కంపెనీ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.